ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినట్టు చదువుతున్నారే. పేపర్ చదువుతున్నారా, నెక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా? అబ్బో ఏం తిప్పుతున్నారే. అమ్మా అరే సత్తే, ఏం చేస్తున్నారా? ఏలు ముద్ర బ్యాచ్ అని తెలుసు కానీ పేపరు ఇలా పట్టుకున్నారే. అబ్బో ఆ మాత్రం కూడా మాకు తెలియదు మరి. తెలిస్తే పేపర్ ఎందుకు పట్టుకున్నావు? బోర్డుకుంటికి హెయిర్ స్టైల్ చేసినట్టు. నువ్వు ఉండు రంబా. రే సత్తి, ఇప్పటికే నువ్వు నా కాంప్లెక్స్ లో పైసలు ఇవ్వకుండా ఫాల్తూ గాన్లాగా పడున్నావు. నా పేపర్ జోలికి వచ్చినావంటే రెంట్ పడుద్ది. వదిలే జయజమ్మా, ఎవరికి పనికిరాని మెయిన్ పేపర్ గా వాడు తీసుకుంది. నీ పెళ్లి పందిరి కాదుగా. ఏమంటావు డార్లింగ్? మీరు మూసుకోండి. పిన్ని, బాబాయ్ని ఎక్కువ తిట్టుకో. ఇగో ఇలా తిడుతుందని పెళ్ళాన్ని మధ్యాహ్నం హత్య చేసి పారేస్తాడంట బాబాయ్ లాంటి ఒకడు. తిట్టాడని తట్టుకోలేక తిక్కలేచి ఆదిని సఫా చేసిన మూగుడ్డు. ఓ ఆనందం బాబు, ఆ జరిగేది కొండంతా, ఇది రాసేది గోరంతా. అసలు ఈ కాదు కబుర్లు అంటే. అయినా ఈ పేపర్ లో కొత్త విషయాలు ఏముంటాయి? ఆ మంత్రి వచ్చాడు, ఈ మంత్రి పోయాడు, కోడేమన్నాడు, ఈడేమన్నాడు, ఇంతే కదా. మా ఊర్లో రచ్చబండ కాడు కూర్చుంటే చాలు ఈ విషయాలన్నీ తెలిసిపోతాయి. అయినా మీ పట్నం వాళ్ళకి రచ్చబండ లేక కదా ఈ తంటాలన్నీ. హలో, పేరుకి పట్నం కానీ ఆ పోకడలు పట్టని చోటే జేజమ్మ కాంప్లెక్స్. మస్తు చెప్పినా సౌందర్య. అవు చేతిలో చెట్టేంది? పీక తెగుద్ది, రెంట్ పడుద్ది. పెరుగుతున్న కాలుష్యం, తరుగుతున్న వృక్ష సంపదను దృష్టిలో పెట్టుకుని 1,00,000 మంది చేత చెట్లు నాటిస్తానని శపథం చేశాను కదా. అది వాటితో పూర్తయింది. ఆ డబ్బు మదంతో తన్నుకు చచ్చే వాళ్ళ చేత నడుములోంచి పని చేయించాను. నీ సామాజిక స్పృహ చూస్తా ఉంటే పిచ్చొచ్చేస్తుంది. అయ్యో నేను గోపుతాగా. అయ్యో నేను ఉన్నాను కదా గోపడానికి. నేను వేస్తాగా చిటికెలు. అది అది నేను గోపుతా. రాజాగారు దొరబడుతుంది గోకు. ఆపరాని ఎక్స్ట్రాలు ఇలాంటివన్నీ నాకు నచ్చవని తెలుసుగా. ఇంతకీ ఎవరైతేనో అతను ఇతను అని పిలవడం అవసరం లేదు. ఏరా పోరా అంటే పలుకుతాడు. కొత్త వచ్చిన కుక్క. అదే కుక్కు. అయితే పనేంటో చూపించు. నన్నెందుకు చూపించడం? ఇంతకీ ఈరోజు పేపర్ తెచ్చావా? సారీ రా, ఈ రోజు పేపర్ లేదు, ఈనాడు పేపర్ ఉంది. జోకు. తొందరగా రెడీ అయితే రాజావారు టిఫిన్కి వెళ్దాం. రే, ఇంకోసారి రాజావారు కూజావారు అన్నావు అనుకో, చితగ్గొట్టేస్తాను. అంతరా మీకెందుకంటే మాకు వదిలేండి, మేము చూసుకుంటాం కదా. ఎరా కాస్త ఎక్కువైనట్టుంది. కుదరదు కదా. రే, అదే అమ్మాయిరా. అదే అమ్మాయి, పేరు బాగుంది. ఏది? అది కాదురా, ఈ అమ్మాయి నేను చాలా సార్లు చూశాను. చూడు. ఓహో, 1,00,000 మొక్కలాంటి గిన్నిస్ బుక్ ఎక్కిన యువతి. కొట్టుకున్నట్టుందిరా, గిన్నెలు వేసుకుని మరి కింద గిన్నిస్ బుక్. రే సారీ రా. అమ్మాయి గురించి నీకేం తెలుసురా? ఇదే అమ్మాయి మొన్నటికి మొన్న చెన్నైలో ఫ్లడ్స్ వస్తే 1,00,000 మందికి ఫుడ్ సప్లై చేసింది, తెలుసా? నాకైతే పంపలేదు. ఎరా నీకేమైనా పంపిందా? నాకెక్కడ పంపిందండి? రే, అమ్మాయి మనసు చూడరా. పేపర్లో ఫేసే సరిగా కనబడట్లేదు, ఇంకా మనసు ఎక్కడ కనిపిస్తుందిరా? సంథింగ్ ఇస్ డిఫరెంట్.
రేయ్, అమ్మాయి అంటే గుర్తొచ్చింది. మీ నాన్నగారు స్వయంవరం ఏర్పాటు చేశారు తెలుసు కదా, తొందర రెడీ అవ్వు. అయ్ ఎంతమంది అమ్మాయిలు. రే ప్లీజ్ రా, నువ్వు తొందరగా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, నేను అంతకన్నా తొందరగా ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి ఈయన? అర్థం కాదా? నాకు స్వయంవరం లాంటివి ఇష్టం ఉండవు. నాకు నచ్చిన అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకుంటా. అదే పని అక్కడ చెయ్యి. రే వద్దని చెప్పడం కన్నా నచ్చలేదని చెప్పడం బాగుంటుంది. ఆలోచించరా ఒకసారి ప్లీజ్. సరే. సారో నమస్తే సారో. ఇడా నువ్వు బ్రష్ చేసావా? బ్రష్ అంటే అదేనయ్యా, పళ్ళు తోముకున్నావా? ఓ అదే సారో, ఉదయాన్నే మనకు పళ్ళు తోముకోకుండా పచ్చి మంచి నీళ్ళు కూడా తాగే అలవాట్లేదు సారో. చేసావులే కానీ పెద్ద కనికార్యం. పళ్ళు తోముకున్న తర్వాత టీ తాగావా? మనకు అలవాట్లేదు కదా సారో. బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ టీ తాగాలయ్యా. టీ తాగినప్పుడు నువ్వే మంచివా. వెళ్ళి ఫస్ట్ టీ తాగెళ్ళు. అది కాదు సారో, మాట్లాడు ఇక్కడ. వెళ్ళి టీ తాగ ఫస్ట్ మాట్లాడు. పొద్దున్నే పౌరు పిల్లగా కడుతున్నాడు. వెళ్ళిపో, డిస్టర్బ్ చేయకు. సారా నమస్తే సారో. ఇక్కడ ఇది ఏది అది ఆనందం పంపాడా? అర్థమైంది, ఆనందం పంపుంటాడు. అర్థమైంది. ఉండు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అరే నాకు తెలుసయ్యా, నాకు అర్థమైంది. ఉండు ఉండు ఒక్క నిమిషం. అది కాదు సారో. అరే నువ్వు ఉండవయ్యా, నువ్వు ఉండు ఉండు. డబ్బులు డబ్బులు దేనికి సారో? డబ్బులు టీ తాగావు కదా. నేను నాకు అలవాటు లేదంటే మీరే నోట్లో పోసినారు కదా. అరే టీ తాగింది డబ్బులు ఇవ్వాలి. ఇవ్వు. అదే అమాయకుని చేసి మోసం చేసి చెప్తున్నారు ఇక్కడ. 5 గంటలు తీసుకోండి డబ్బులు. ఏంటి 3 రూపాయలండి? ఏంటి 3 రూపాయలు? ఎంత? ఏంటి 20 రూపాయలు? 20 రూపాయలు ఒకటి. అవును. ఏంటి సార్, మా ఊర్లో పంచాయతీ ఆఫీస్ కాడ 3 రూపాయలు కదా సార్. మీ ఊర్లో పంచాయతీ ఆఫీస్ దగ్గర 3 రూపాయలు. ఇక్కడ జేజమ్మ కాంప్లెక్స్ పిన్ని కేఫ్ 20 రూపాయలు. 20 రూపాయలు తీపడిది. ఏం పర్వాలేదు, ఈ టీకి సరిపోయింది. మిగతా తర్వాత ఇద్దు గాని. సరే సార్, ఎట్టగో డబ్బులు తీసుకున్నారు కదా మరి. అది నెక్స్ట్ షాప్. ఎల్లు, కస్టమర్లు వచ్చే టైం ఏంది. ఎల్లు అయ్యా, ఎల్లు ఎలా. నమస్తే మేడమా. ఇది వాళ్ళ కరెక్ట్ టైం దొరికావు. ఇప్పుడు చదివాను, నీకు మంచి ఫేషియల్ చేస్తాను. రా మేడమా. అది కాదు మేడమా. మేడమా ఏ దేశం నుంచి వచ్చింది? ఎవడు నువ్వు? బామ్ము బాప్ ఎట్లున్నావు నువ్వు? అసలు నీ గ్రామేనా? సర్లే, నువ్వు ఎక్కడి నుంచి వస్తే నాకేంది గాని, ఒకసారి జేజమ్మ కాంప్లెక్స్ లో కాలు పెట్టినాక నాకు రెంట్ కట్టాలి. పైసలు నికాల్. అదే నీ పైసలే నాకు ఇయ్యమంటున్నా బిడ్డ. ఈ కొడితే కొట్టాలి, 6 కొట్టాలి. ఆడితే ఎవరా భయా నువ్వా? ఏం సైకిల్ కావాలా? తీసుకో. ఎంతంట? ఇది ఎంత భయా? 6000. కిక్కులో వాడిన సైకిల్ ఇది. కిక్కు సినిమాలో. డబ్బులు అనుకున్నాయా? నువ్వు ఒక నిమిషం మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. బాబరే ఎందుకు ఏడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అరే బిడ్డ, ఒరే ఆ నోట్లో క్యారెట్ ఏంట్రా? ఏమైందో చెప్పరా. నా బిడ్డ కదా. ఏమైందిరా?
ఆ వాసన కంటే ఏడిపోయినా ఎవరా నాయన స్నానం చేస్తే బాగుండేది. ఎందుకురా ఏడుస్తున్నావు? చెప్పరా చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరుగుతుందిరా జేజమ్మ కాంప్లెక్స్ లో? నన్ను చిన్న పిల్లని చేసి అందరూ ఆట ఆడేసుకున్నారు కదరా. వాళ్ళేమో ఆడుకోలేదు రాజా, నువ్వే ఆడుకోబడ్డావు. ఏడిపోతున్నా ఏదో స్వయంవరం అంట, అది కూడా యువరాజుకి. అబ్బాయిలకి స్వయంవరం ఏంటో. ఈ నెల రెంట్ సగం ఇస్తే చాలు గాని అడ్రస్ ఏంది బిడ్డ? నేను వస్తా, నీకు సాయంగా ఉంటా. ముగ్గురు వెళ్తే బాగుండదు, నేను కూడా వస్తాను, నలుగురు కలిసి వెళ్దాం. ఏంట్రా ఇల్లు? నీకు పెళ్ళైంది కదా పిన్ని, నీకెందుకు? నీకు వయసు అయిపోయింది కదా జేజమ్మ, నీకెందుకు? ఆగండి, మీరెవ్వరూ రావాల్సిన అవసరం లేదు. నేను ఒక్కదాన్నే వెళ్తాను. నాకు బోకే ఆర్డర్ డెలివరీ ఉంది. ఏందే వయసు అయిపోయిందంటావు? నీకు రెంట్ పెరుగుద్ది. నిన్ను కాదు జేజమ్మ, పిన్నిని. ఏ రంబా, ఎంత మాటను అబద్ధాలు అడగు. ప్లీజ్ పిన్ని, కావాలంటే వచ్చిన నీ రెంట్ సగం నేనే కడతా. ఏ రంభా, ఎంత మాటను అబద్ధాలు ఆడకు. చిల్లిపి ఎవరన్నా కాంప్లెక్స్ లో కాలు పెట్టిండు, నీకు రెంట్ పడుద్ది బిడ్డ. ఆహా, ఓహో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం అమ్మాయిలురా, ఏమున్నారా అమ్మాయిలు. అయ్యా, ఇది బాగుంది, సూపర్. దానికన్నా ఇది బాగుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, రాజా, ఏమున్నారా అమ్మాయిలు. ఏమున్నారు? నువ్వు చెప్పినంత ఇక్కడ ఎవరు లేరే. నా కర్మ, నీకు చెప్పానే నా బుద్ధి తక్కువ. అది నువ్వు చెప్పాలా? 2 నిమిషాలు నీతో మాట్లాడితే అర్థమవుతుందిగా. అంతేగాని మా బాధ అర్థం చేసుకోరే. ఏంట్రా నీ నస? ఒరే రాజా, ఇప్పటికీ మీ నాన్న నా శాలరీని ముక్కలు ముక్కలుగా కోసి మరీ కట్ చేస్తున్నాడు. ఒక్కసారి సీరియస్ గా ఆలోచించరా. నా జీవితం, నా జీతం రెండు నీపైన ఆధారపడ్డాయిరా. మీరు నిజంగానే ఇక్కడికి పెళ్లి చేసుకుందామని వచ్చారా? పెళ్లి గిల్లి అని కామెడీ చేయకు, మనకి వేరే పనేం లేదా? ఏదో చీకట్లో బాణం వేద్దామని వచ్చాను అంతే. ఒకవేళ బాణం గాని తగిలితే కోట్లు మనకే. ఇంతకీ అబ్బాయి బాగపోతే ఏం చేద్దాం? అబ్బాయి ఎలా ఉంటే ఏంటి చెప్పు, మనకు కావాల్సింది డబ్బు. అంతేలే, డబ్బులు వస్తాయంటే డాగును కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అస్సలు బాగాలేదనుకో, కొంతకాలం టైం పాస్ చేద్దాం. మన దగ్గర విడాకులైన బిస్కెట్ ఎలాగూ ఉంది కదా, అప్లై చేద్దాం. అవును, మనకు అబ్బాయిలను తక్కువ, వీడి కాకపోతే ఇంకొకడు. ఒకవేళ బాగున్నాడు అనుకో, బోనస్ మనకి. ఈ అమ్మాయిలందరూ ఇంతేనేమో. అంత రిలాక్స్ గా కూర్చున్నావు, మన లేరి. ఇదిగో రంప వస్తుందిగా. నమస్కారం. ఉత్కృష్టమైన నికృష్టమైన ఈ విమర్శన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన కాంప్లెక్స్ లో ఏమైందో తెలుసా? అరే బాబాయ్ చెప్పేది నీడా, ఎప్పుడు నిలబెడతా పెళ్ళతోటి. మొన్న ఈ పిల్లేం చేసిందో తెలుసా? ఈ జేజమ్మ కాంప్లెక్స్ కి ఒక అందమైన పోరగాడు వచ్చింది, వాడిని తిట్టి పంపించేసింది. అరే ఎందుకు తిట్టి పంపించేసినావు అని అడిగితే వాడంటే ఈ వంక అట్లా చూసిండంట, ఇట్లా చూసిండంట. అరే నాకు అర్థం కాదు భయ్, మీరు ఇంత అందంగా ఉన్నా నన్ను వదిలేసి దాన్ని ఎందుకు చూస్తారు? ఏం లేదు, అలా మస్తు జలనైతుండే దానికి కుళ్ళు. నా అందం చూసి దానికి కుళ్ళు. అది అందం కాదే, నీ మందం. మా హోటల్ కి ఎవడు తినడానికి వస్తే వద్దు, అందులో నూనె ఎక్కువ ఉంది, అది ఇవాళ చేసింది కాదని చెప్పింది. అంతే కదా. దాన్ని ఏమైనా తినమన్నానా తాగమన్నానా? అదేదో పెద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్ లా మాట్లాడింది. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ సౌందర్య ముందు చెప్తారా? ఊరికే అన్న, మన రూల్స్ మనం బ్రేక్ చేయం కదా. కట్ చేసి వాళ్ళకి చూపిస్తే అలా పడుంటారు. ఇదిగో అమ్మాయి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు తెలీదు. అబ్బా అడ్డు రాకు. సరే వెళ్ళు. ఎక్కడికి?
అడ్డు రాకన్నావుగా, అందుకే తప్పుకున్నా. ఇంత తింకరదాన్ని నా కడుపులో ఎలా పుట్టావా? ఆ? నేను పుట్టింది నీ కడుపులోనా? ఆ? మరి అదేంటి అమ్మ కడుపులో పుట్టానని చెప్పింది? ఇలాంటి తింకర వేసాలు ఇవి ఆ రాజా దగ్గర ఇయ్యద్దు. చూడు, నువ్వేం చేసినా పర్లేదు, రాజా మాత్రం నా ఇంటి కల్లుడు కావాలి అంతే. అదేంటి అంత తొందర ఎందుకు డాడీ? నాకు పెళ్ళవ్వాలి, పాప పుట్టాలి, ఆ? అది పెద్దదవ్వాలి, దానికి పెళ్ళవ్వాలి, అప్పుడు కదా నాకు అల్లుడయ్యేది. కర్మ కర్మ. ఆ అమ్మాయిని ఇవ్వమంటే ఆ మైకత్వాన్ని ఇచ్చావా తండ్రి? చూడు, అల్లుడవ్వాల్సింది నాకు, నీకు కాదు. నీకు కావాల్సింది మొగుడు, అర్థమైందా? ఆ, అల్లుడని పిలవాలా? మరి నువ్వు రాజా అని పిలవమన్నా? చి 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 చి. వెళ్ళి వెళ్ళి ఏదో ఒకటి తగలాడు. ఇంక దీన్ని మార్చడం నా వల్ల కాదు. వెళ్ళు. ఏం చేస్తున్నారా? వాళ్ళు మాట్లాడుకునేదంతా ఇందులో వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఈ చూపించి బెదిరించావు అనుకో, మనం చెప్పినట్టు పడి ఉంటారు. బాబాయ్ నువ్వు మామూలుడు కదరా, ఇన్ని దొంగ తెలివితేటలు ఎలా వస్తారా నీకు? అందుకే నాతో జాగ్రత్తగా ఉండమనేది. సరేలే కానీ అరే ఒకసారి నేను చూడొచ్చా? ఏమైంది? నీ ముఖం అందులో చూసుకున్నావా? ముఖం ఎందుకు అని పెట్టావు? నీ ఫోన్ చాలా కాస్ట్లీ కదరా? ఎస్, ఇందులో వీడియో చూడొచ్చు కదా? ఇప్పుడు చేస్తుంది అదే కదరా. వీడియోస్ డిలీట్ కూడా అయిపోతాయి కదరా? అవుతుందిరా. నాకు ఇప్పుడే అర్థమైందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఇది డిలీట్ అయిపోయిందిరా. డిలీట్ అయ్యేదేందిరా రే? ఈ ఎర్రి డిలీట్ చేస్తారా రే? ఏంది భయ్? అక్కలే అలగ్ ఎంజాయ్ చేసుకుంటారు అని వాళ్ళెందుకు కొడుతున్నావు? దానే మీరు చెప్పిన షాడీలని కష్టపడి వీడియో తీశాడు. నమస్తే స్వామి. నమస్తే దేవుడా. తాగడానికి మందు ఇచ్చావు, ఊగడానికి బాడీ ఇచ్చావు, వాగడానికి నోరు ఇచ్చావు. ఇన్నిచ్చిన నీకు నేనేమి ఇవ్వగలను స్వామి? ఇదిగో ఇది తప్ప. ఆ రాజాని ఫ్లాట్ చేసే మంచి ఆలోచన నా కూతురికి ఇవ్వుతండ్రి. నీకు మంచి ఫ్లాట్ ఇస్తాను, సరేనా? బాగా బాయ్ బాయ్. ఈరోజు పేపర్లో చూసిన అమ్మాయి. ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే, నిన్ను చాలా చీప్ గా చూస్తున్నారు. అయినా నువ్వేమో వాళ్ళనే ధనవంతుల్లో చేస్తున్నావు. ఒక్కసారి మా మిడిల్ క్లాస్ వైపు చూడు, నిన్నెంత బాగా పూజిస్తామో అర్థమవుతుంది. సో ఇంట్రెస్టింగ్. ఐ లవ్ యూ. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. అందమైన అమ్మాయి కనిపిస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసు, బట్ మనసుకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఎక్కువగా విసిగించను, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తాను. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే ఫ్లాట్ అయిపోయాను.
మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మీ ఇష్టం. నేను చెప్పాల్సింది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తా. ఐ లవ్ యూ.